సార్ వైజాగ్ వచ్చేసిందండి. భలే బాగుందయ్యా వైజాగ్. ముందు మాలిష్ ఎక్కడ చేస్తారో అక్కడ తీసుకెళ్ళిపోయా. అబ్బా నీ మాలిష్ మధ్యాలు తర్వాత ముందు మంచి హోటల్ తీసుకెళ్ళవా. అలాగే సార్, మీలాంటి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలో నాకు బాగా తెలుసండి. చూస్తారు కదా. ఇదే సార్ హోటల్. మీరు లోపలికి వెళ్ళి హ్యాపీగా టిఫిన్ గట్రా కానిస్తున్నాండి. ఈలోగానే వెళ్ళి మీరు ఉంటారు కదా, గెస్ట్ దొరుకుని చూసి వస్తాను. వెరీ గుడ్. నువ్వు త్వరగా వచ్చేసేయాలి. కొత్త ప్రదేశం, మాకు ఎక్కడేం తెలియదు. ఈ మధ్య మీ వంటవాడు కనిపించడం లేదు. వంటవాడా? అదే పోస్ట్ మ్యాన్, లేదంటే ఆటో డ్రైవర్. ఇంకా వినాలనుకుంటే బట్లర్, క్లీనర్, కండక్టర్ అన్న అవతారాలు వేస్తుంటాడే వాడే ఆ రవిగాడు. వినోద్, రవి గురించి అలా మాట్లాడద్దు. ఏ ఆ సకల కళాభూషణ్ అంతలవు చేస్తున్నావా? ఇట్స్ నాన్ ఆఫ్ యువర్ బిజినెస్. సర్లే, వాడి గొడవ నాకెందుకు, నా గొడవ ఏదో నేను చెప్పుకుంటాను. ప్రేమ, నువ్వంటే నాకు చచ్చేటంత ఇష్టం. నన్ను కాదనుకుంటే నీకెంతో నష్టం. కనుక నీ హృదయంలో ఇంత చోటు అని చెప్పబోయే చిట్టిబాబు, ముందుగా నువ్వు ఒక విషయం తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ఆల్రెడీ ఇవిడ హృదయంలో ఈ రవి పర్మనెంట్ గా సెట్ అయిపోయాడు. ఒక వరలో 2 కత్తులు, ఒక హృదయంలో 2 వ్యక్తులు ఉండడం కుదరదు గనక నువ్వు వీధిలోకి వెళ్ళి వేకెంట్ గా ఉన్న వేరే హార్ట్ ని వెతుక్కోవడం ఎంతైనా మంచిది. అలాంటి ప్రయత్నాలు ఇక్కడ చేయకు. చేసావే అనుకో, బాడీ షేప్లు మారిపోతాయి. ప్రేమ, ప్రోగ్రామ్ టైం అవుతుంది, కొంత రెడీ రా. ప్రేమ, వాడికి డోసా ఇచ్చాను. ఉండొద్దు అనుకో, కానీ బ్రహ్మాండంగా ఉంది. బై బై, హఠాత్తుగా వచ్చావేంటి? ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం దొరికిందా? వాయిస్ దొరికింది. ఏది ఆ ప్రైవేట్ ఫర్మ్ లో మేనేజర్ ఉద్యోగమేనా? అద్భుతమైన అంబాసిడర్ కారుకి డ్రైవర్ ఉద్యోగం. డ్రైవరా? అలా షాక్ అవ్వకు, విషయం అంతా చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ పరిస్థితిలో ఆ 3 ముసలతో డ్రైవర్ గా ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం నా పేరు రవి కాదు, ఈ వెంకటగిరి యాదగిరి. అదేం పేరు? ఆ డ్రైవర్ ఉద్యోగాన్ని తగిన పేరు. చూడు, ఆ 3 నా చుట్టుపక్కల ఉండగా నన్ను రవి అని పిలవటం గాని, నేను పరిచయం ఉన్నట్టుగా మాట్లాడగాని చేయకు. చాటుగా ఈ 10 రోజులు కలుసుకుంటూ మనిద్దరం హ్యాపీగా గడిపేద్దాం. ఓకే? ఎక్కడికి వెళ్ళేది? కాసేపు ఉండొచ్చుగా? కుదరదు. ఆ 3 కోతో ఉండడానికి ఏ గెస్ట్ హౌస్ హోటల్ ఏర్పాటు చేయాలి. వస్తా. జస్ట్ మినిట్. గెస్ట్ హౌసేగా? మా ఇంటికి ఎదురుగా ఆర్మీ మేజర్ గారి ఇల్లు ఖాళీగా ఉంది. నేను చెప్తే అది 10 రోజులకి ఇస్తారు. వాళ్ళని అక్కడే ఉండమనొచ్చుగా. పైగా తరచు మన ఇద్దరం కలుసుకోవచ్చుగా. అంతేగా? ప్రాబ్లం చాలా స్వీట్ గా సాల్వ్ అయిపోయింది. నేను వస్తాను. ప్రాబ్లం తీరిపోయింది కనుక నువ్వు ఇప్పుడు నా డాన్స్ చూడడానికి ఉండాలి. ఉండడం ఏమిటి? అవసరమైతే ఆనందం పట్లకి దూకుతా.